హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రైంబో టేస్ట్. నేను మీ కళ్యాణి. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి టమాటో రసం అండి. అసలు ఏం తినాలని లేదు అనిపించినప్పుడు ఈ రసం పెట్టండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ మిక్సీ జార్లో ఒక స్పూన్ జీలకర్ర, అలాగే ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ మిరియాలు, అలాగే 4 నుంచి 5 వెల్లుల్లిపాయలు వేసుకుని మిక్సీ పెట్టుకోండి. నేను చూపిస్తున్న విధంగా కోర్స్గా మిక్సీ పడితే సరిపోతుందండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 3 పెద్ద సైజు నాటు టమాటోలు కట్ చేసి తీసుకుంటున్నానండి. మన చేతితో బాగా మెదపాలన్నమాట. ఎంత మెదపాలంటే కనుక దీంట్లోంచి రసం అంతా వచ్చేయాలండి, జ్యూసీగా అయిపోవాలి మనకి. ఇప్పుడు దీంట్లో ఒక గుప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నానండి. రెండు కలిపి బాగా మెదుపుకోండి. నేను చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా బాగా మెదుపుకోవాలండి. లేదంటే మీరు మిక్సీ కూడా పట్టుకుని వడకట్టుకోవచ్చండి. కాకపోతే మీరు చేతితో మెదుపుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లోకి 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నానండి. అంటే 400 ml వాటర్ అనమాట. ఇదంతా కూడా వాటర్లో బాగా కలిసిలా ఒకసారి కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చేతికి అందినంత మేరకు కొంచెం పిప్పంతా తీసేయండి, బాగా పిండి. ఇలా తీసేయడం వల్ల రసం అంతా కూడా క్లీన్గా ఉంటుందండి. లేదంటే మనకి టమాటోలన్నీ కూడా అడ్డుపడుతూ ఉంటుంది. మీరు మిక్సీ పట్టి వడకట్టుకుంటే కనుక ఇలా చేయక్కర్లేదండి, డైరెక్ట్గానే వేసేసుకోవచ్చు. వీలైనంత వరకు తీయండి, మొత్తం అంతా తీయాల్సిన అవసరం లేదండి. దీంట్లోనే 4 పచ్చిమిరపకాయ చీలికలు వేసుకోండి. చిటికెడు పసుపు కూడా వేసుకుందామండి. అలాగే దీంట్లో తగినంత ఉప్పు, అలాగే దీంట్లోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుని దాన్ని గుజ్జుకని తీసుకుని అది కూడా వేసుకోవాలండి. మీరు కనుక హైబ్రిడ్ టమాటోస్ తీసుకున్నట్లయితే కనుక ఈ చింతపండు గుజ్జుని ఇంకా కొంచెం పెంచుకోవాలండి. ఎందుకంటే నాటు టమాటాలతో పోలిస్తే హైబ్రిడ్ టమాటాలకు అంత పులుపు ఉండదండి. దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 10 minutes పాటు మరిగించుకోవాలండి. చూస్తున్నారు కదండి మన టమాటో రసం ఎంత బాగా మరుగుతుందో. మనకి టమాటో రసం మరిగిపోయిందని తెలియడానికి మనం దీంట్లో వేసిన పచ్చిమిర్చి కలర్ చేంజ్ అవుతుందండి. చూస్తున్నారు కదండి, నేను చూపిస్తున్నట్టుగా కలర్ చేంజ్ అవుతూ మనకు టమాటో రసం మరిగిపోయినట్టేనండి. ఇప్పుడు దీంట్లో ముందుగా మనం మిక్సీ పట్టిన జీలకర్ర, ధనియాలు, మిరియాలు, వెల్లుల్లిపాయ ముద్ద చేసాం కదండి, అదంతా దీంట్లో వేసేయాలండి. వేసి అంతా కలిసిలా కలుపుకోండి. ఒక 2 పొంగులు రావాలండి. ఒక 5 నిమిషాలు పడుతుంది అంతేనండి. మళ్ళీ ఎక్కువ మరిగించినా సరే వెల్లుల్లిపాయలో ఉన్న ఫ్లేవర్ అలాగే మిరియాల్లో ఉన్న ఫ్లేవర్ పోతుందండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడైతే మీకు నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయండి నా వీడియోస్కి. చూస్తున్నారు కదండి మన టమాటో రసం ఎంత చక్కగా మరుగుతుందో, చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి ఇది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ చూడండి. సరిపోతుందండి మన టమాటో రసం మరిగిపోయినట్టే. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందామండి. ప్యాన్లో ఆయిల్ వేసుకుని దీంట్లో మినపప్పు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, అలాగే ఇంగు కూడా వేసుకోండి. రసంలో ఇంగు టేస్ట్ చాలా బాగుంటుందండి. బాగా వేగిన పోపుని టమాటో రసంలో కలిపేసుకోవడమేనండి. అంతే మన టమాటో రసం రెడీ అయిపోయినట్టే. సూపర్ టేస్ట్ ఉంటుందండి. నచ్చింది కదా? నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనే విషయం నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.